అయితే రీసెంట్గా హైదరాబాద్లో అంటే మహా న్యూస్ అని ఒకటి ఉందండి, దాని మీద దాడి జరిగిందండి. ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అంటే వాళ్ళ మీద ఏదో వీడియోలు వచ్చినాయని చెప్పేసి ఏదో థంబ్నెయిల్స్ పెట్టారని చెప్పి దాడి చేశారు. అంటే ఇటువంటివి వింటే మీకు ఏమనిపిస్తుంటారు? విన్నారా అసలు మీరు అది? నేను వినలేదు కానీ మహా న్యూస్ అని ఒక ఉందండి, వంశీ గారు చెప్తుంటారు. దాని మీద వెళ్ళి కార్లు బద్దలు కొట్టేయడం జరిగింది. అది కాదు సార్, మీకు అనకూడదు. నేను అసలు జరుగుతూ ఉంది ఏంటంటే, మీరు కూడా ఏమన్నా అనుకోమండి. లండన్ నుంచి ఎకనమిస్ట్ అనే ఒక పత్రిక వస్తుంది, లండన్ ఎకనమిస్ట్ అంటారు దాన్ని. వాళ్ళు ప్రతి సంచికలోనూ కూడా ఒక పేజీ ఇండియాని గురించి రాస్తారు వాళ్ళు. దాంట్లో ఒక సందర్భంలో ఏం రాశారంటే, 10 ఏళ్ళు అయింది రాసి, 15 ఏళ్ళు, ఇండియాలో ఒక ఇల్లిబరల్ యాక్ట్ టెండెన్సీ డెవలప్ అవుతున్నాయి. అంటే ఏంటి, ఉదారవాదానికి వ్యతిరేకంగా నియంత్రిత పోకళ్ళు అన్నట్టుగా ఆలోచన విధానం వెళ్తుంది ఇక్కడ ఇండియాలోనూ. ఎలాగ వెళ్తుంది ఏంటనే దాంట్లో అర్బన్ మిడిల్ క్లాస్ అంతా కూడా దే ఆర్ రెస్ట్లెస్, దే ఆర్ ఇంపేషెంట్. వాళ్ళు ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారని పెద్ద దాని మీద కూడా. ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఏంటి, ఎవడన్నా అక్కడ రేప్ చేశాడు అనుకోండి, వాడు బిల్లకాయ కత్తిరించేయండి అని వీడు జడ్జిమెంట్ చెప్పేస్తాడు. లేకపోతే వాడు దొంగతనం చేశాడు, వాడు చర్మం ఒలిసేయండి అని అట్టాగా ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. 2 రీజనల్ పార్టీస్ గ్రోత్ ఎక్కువైపోయింది. ఆ రీజనల్ పార్టీస్కి అకౌంటబిలిటీ లేదు దానికి. ఇప్పుడు పొలిటికల్ పార్టీ అంటే దే ఆర్ అకౌంటబుల్ టు ది పీపుల్, దే ఆర్ అకౌంటబుల్ టు ది సొసైటీ. అదేమి లేకుండా మీరు పార్టీ అంటే నేను నా పిల్లలు నా పిల్లము అంతవరకే అంటే అది ఎట్ట కాదు కదా. ఇక 3వ డెవలప్మెంట్ ఏంటంటే ముష్రూమ్ గ్రోత్ ఆఫ్ రీజనల్ ఛానల్స్ అని చెప్పాడు. రీజనల్ ఛానల్స్ అవును. ముష్రూమ్ గ్రోత్ ఏంటి, అడిగి రీజనల్ ఛానల్స్కి పుట్టగొడుగుల్లాగా వచ్చి వాడి సాఫ్ట్వేర్ ఉంటుందా, సాఫ్ట్వేర్ లేకుండా వాడిని కూర్చోబెట్టి డిస్కషన్ అని పెడుతున్నారు. డిస్కషన్ అంటే వీడు ఒక మాట చెబితే వెంటనే అవతలాడు ప్రొవోక్ అవుతాడు. ఒకవేళ వాడు ప్రొవోక్ కాలేదనుకోండి, ఏ కారణం చేతనైనా కానీ యాంకరే ప్రొవోక్ చేస్తాడు వాడిని. ఏంటి అలా అన్నాడు మీ అభిప్రాయం ఏంటి అని. ఎందుకు చేస్తున్నారు ఇవి? వాడికి ఏదో గ్యాప్ ఫిల్లింగ్ కావాలి, సాఫ్ట్వేర్ లేదు, ఏదో ఒక చెత్త చెదారం ఏదో నడపాలి దాన్ని 24 గంటలు కంటెంట్ కావాలి, ఏదో నిరంతర వార్తా శ్రవంతి కదా, ఇట్టడి పెట్టి నడుపుతున్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది వ్యవస్థకి అని చెప్పి వాళ్ళు రాశారు. దానికి మరి మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ అదే అండి. అంటే ఇప్పుడు ఏమైందంటే ఫోన్ ట్యాపింగ్ అని జరిగిందన్నమాట. దాని మీద రకరకాల బీఆర్ఎస్ కేటీఆర్ గారి మీద, కేసీఆర్ మీద ఆయన వంశీ గారు చెప్పారు. దాంతో వీళ్ళకి కోపం వచ్చి రాళ్ళు వేసారు. అదిగా సార్, ఇప్పుడు మేము ఉన్నాము, అపోజిషన్లోనే ఉన్నాము. అపోజిషన్లో ఉంటే మేము చెప్పింది చాలా జరిగినాయి కదా. అపోజిషన్లో ఉన్నా కూడా రాజ్యసభలోను మేము చెప్పింది దాదాపు అన్నీ జరిగినాయి కదా. మరి లేకపోతే వంగవీటి మోహన్ రంగా హత్య జరిగింది. వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు కానీ, రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు కానీ మా ఇంటి దగ్గర పోలీసులు ఎవరు ఉండేవారు కదే. ఎవరు పోలీసులు నా దగ్గర సెక్యూరిటీ ఉండేది కాదు. స్కూటర్ వెనకమాలు కూర్చుని వెళ్ళేవాడిని, ఎవడు నా మీద రాయి కూడా వేసేవాడు కాదు. ఓకే, అది మనం వీ మస్ట్ క్యారీ ది హౌస్, వీ మస్ట్ క్యారీ ది పీపుల్ విత్ అస్. ఇవన్నీ మిగతాయి కాదు అసలు. మాకు ధూళిపాడు వీరే సోదరి గారు ఉన్నాడు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన అసెంబ్లీకి రాజీనామా చేశాడు లోక్సభకి ఎన్నిక కావడంతో 91లో. చేసిన తర్వాత ఏం జరిగింది, అప్పుడు ఆ ఎలక్షన్ జరుగుతుంది, బై ఎలక్షన్. దామంచర్ల ఆంజనేయులు గారు నుంచోబెట్టారు, అవతల పక్కేమో గాది వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ తరఫున. ఈయన ఒక 20 మంది పిల్లల్ని వేసుకుని, కుర్రాళ్ళు వేసుకుని పెరుగు అన్నం, తర్వాత పెరుగు తోడి పెట్టుకుని, పులిహార పెరుగు అవి పట్టుకుని వెళ్ళాడు, జీపులు వేసుకుని 2-3 అక్కడికి పరుచూరులో బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే. సరే నేను నెంపాదిగా మామూలు గుంటూరు నుంచి బయలుదేరి క్రితం రోజు వెళ్ళారు వాళ్ళు. నేను మర్నాడు 10ంటికో ఇప్పుడు బయలుదేరి వెళ్ళేపాటి సీన్ ఏంటంటే, ఆ పరుచూరు వెళ్ళేపాటికి శివాజీ మన ధూళిపాడు వేరే సోదరిని ఆ ఊర్లో కిడ్నాప్ చేసి గుంటే పెట్టి తాళం వేస్తారు. ఆ పోలింగ్ దగ్గర ఎవడు లేడు మనిషి అక్కడ, కాస్త నువ్వు వెళ్ళరామని బతిమాలుతున్నారు. ఎవరు వెళ్ళటైనా సాగతించాల. సరే నేను వెళ్ళాను, నా దగ్గర పోలీసు లేడు, ఎవడు లేడు, నేను ఎక్కడనే వెళ్ళేపాటికి ఆ ఊరు వాళ్ళంతా కుర్రాళ్ళు, రెడ్లు ఊరు ఇది అంతా.
లింగీలు వేసుకున్నారు. రే రెండరా ఎలమంది శివాజీ వచ్చాడు, రెండరా అని చెప్పి వచ్చారు. ఎందుకు వచ్చారు? అప్పుడు నేను 10,000 రూపాయల రుణాలు రద్దు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నడుపుతున్నా, దిగ్విజయంగా. ఓకే, 10,000 రూపాయల రుణాలు రద్దు జరిగింది అప్పుడు. 10,000 ఏఆర్డిఆర్ఎస్, వ్యవసాయ రుణ విమోచన పథకం. దీనికి శివాజీని ఆద్యుడు, శివాజీని ఉంటుమారా అని మనకు వచ్చిందని చెప్పి ఆ పత్తి రైతులు వాళ్ళంతా కొంచెం ఓన్ మీ చేశారు. మీద అభిమానం ఉంది. వచ్చారు. వచ్చినాక ఏంట్రా బాబు, వాళ్ళంతా లుంగిలు కట్టుకుని ఉన్నారు బాబు, రెడ్లు పిల్లలు. ఏంట్రా బాబు, దూలిపాడు వేరే చూద్దాం, ఏంట్రా ఏదో చేశారండి మీరు, ఎక్కడ దిగు ఇంట్లోనే ఉన్నాయండి, టిఫిన్ అది పెట్టామలేండి అన్నారు. రెండరా గాడి వెళ్ళారండి, తీసుకెళ్ళాక అది కాదు అన్న, అదేదని చెప్పు, ఏమి వద్దులేవో చెప్పమాక, నువ్వు నీతో వచ్చిన వాళ్ళని పంపించేయి ఈ కారులో జీబులో, నేను కూర్చుంటా ఇంకా వాళ్ళు వచ్చే వరకు, నువ్వు కూడా నాతో పోదాం పదకి, నువ్వు చేసిన నిర్వాహకం చాలులే. అప్పుడు వాళ్ళు అంత టెన్షన్లో కూడా నేను వెళ్ళంగానే వాళ్ళు మరి పంపించి ఇచ్చేసారంటే అది చేసుకోవాలి. కానీ అది మీ మీద ఉన్న అభిమానంతో వాళ్ళందరూ కూడా కుర్రోళ్ళు మీ మాట విన్నారు. ఇక్కడ మహాన్యూస్ వంశీ గారు అసలు ఎందుకంటే వీళ్ళు కూడా ఇప్పుడు ఆడెవడో మన ఎవరో అంతా ఒకటి కదండి, దీనికి ఏంటి పెద్ద. నేను ఇందాక చెప్తే రాజకీయాలు లక్ష్యం ఏంటో చెప్పాను కదా, మీరు లక్ష్యం అది అనుకున్నప్పుడు అసలు చిల్లరత కదా ఎందుకు వస్తుంది అసలు. ఇప్పుడు నేను ప్రజాస్వామ్యతంగా వెళ్తే బాగుండేది. కాదు, నేను మామూలు మా జిల్లా పరిషత్ మీటింగ్లో కానీ లేకపోతేనేమో మనకి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అథారిటీ మీటింగ్ ఏదో ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ డెవలప్మెంట్ ఏదో, దాంట్లో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడతా, నేను ఏమన్నా అవతల పార్టీ రూలింగ్ పార్టీ వాళ్ళని ఏమన్నా అన్నా కూడా వాళ్ళు ఏమనుకునేవారు కదే. అవునండి, నవ్వేవాడు. ఈయన కూడా ఎవరో పివి నరసింహరావు. అవునండి, పివి నరసింహరావు ఒక రోజు ఎట్లా ఉంది పరిపాలన అంటే, ఎట్లా ఉందని కావం మొగుడు పరిపాలన లాగా ఉందని ఫోన్ చేస్తుంది. ఏంటి శివాజీ ఏంటి అంటున్నావు నువ్వు, మమ్మల్ని తిట్టకుండా తిడుతున్నావు కదా అనేవాడు తప్పితే పివి నరసింహరావు ఏమనేవాడు కాదు. తర్వాత ఒక రోజు అందరూ ఉండగా కాంగ్రెస్ వాళ్ళు కోపం వచ్చింది, రైతులు చాలామంది వచ్చున్నారు అక్కడికి, మన శ్రీపాదరావు ఆర్గనైజ్ చేశాడు వాడిని. ఆయన అప్పటికి స్పీకర్ కన్నా ఏంటో ఉన్నాడు అంటే, ఆర్గనైజ్ చేసే పొగాకు రైతులు పెద్ద కాంగ్రెస్ నాయకత్వం అంతా వచ్చింది, మన తెలుగుదేశం కానీ మిగతా నాయకత్వం. ఎందుకే మీరు అంత డబ్బు ఖర్చు పెట్టుకొస్తారు, శివాజీ ఉన్నాడు కదా ఇక్కడ, చేయకపోతే ఇందరూ అనేస్తాడా మమ్మల్ని, అసలు ఊపిరి అనేస్తాడా, ఎందుకు డబ్బు ఖర్చు పెట్టి ఎంతమంది వస్తాడని చెప్పి ఆయన వాళ్ళకి కష్టం తగిలింది. మనం ఇంతమంది ఉంటే శివాజీ పేరు చూతాడు ఆయన.